మిక్సప్ జస్ట్ 1.5 అవర్ రన్ టైంతో ఆహాలో రిలీజ్ అయిన ఈ సినిమాని చూసిన తర్వాత స్ట్రిక్ట్లీ ఫర్ యూత్, అది కూడా మోడర్న్ రిలేషన్షిప్స్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే ఇచ్చిన కంక్లూజన్ తీసుకున్న పాయింట్ బాగుంది, కానీ ఎందుకంత అడల్ట్ కంటెంట్ అర్థం కాలేదు. ఫ్యామిలీతో ఏ విధంగానూ చూడలేని సినిమా అయితే. ఈ అక్షర గౌడ్ అనే యాక్ట్రెస్ ఎవరైతే ఉన్నారో విపరీతమైన ఎక్స్పోజింగ్, ఇంకా ఈ మరొక హీరోయిన్ అయిన పూజ జావరి కూడా. అయినా నాకు అర్థంగా కడుగుతున్నా, అలాంటి సీన్ ఒకటి జరిగిందని చూపించడానికి స్టార్టింగ్ ఒకటి చూపిస్తే సరిపోతుంది, కానీ మిగతాదంతా కంటిన్యూ చేయడం ఎందుకు? వ్యూవర్షిప్ కోసమా? సినిమాలో ఫీల్ గుడ్ కంటెంట్ మీద పెట్టాల్సిన ఫోకస్ అంతా అడల్ట్ కంటెంట్ మీద పెట్టారు. ఇది ఒప్పుకొనే తీరాలి. ఓవరాల్ స్ట్రిక్ట్లీ ఫర్ యూత్. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, కొత్తగా పెళ్ళయి 6-7 నెలలైన 2 pairs ఆఫ్ హస్బెండ్ అండ్ వైఫ్ ఒకరికొకరు అర్థం చేసుకోకపోవడంతో పద్మావతి అనే థెరపిస్ట్ని మీట్ అవ్వడంతో స్టార్ట్ అవుతుంది మూవీ. అప్పుడే చిన్న ట్రిప్కి వెళ్ళరండి, ఏమైనా మీ భార్యాభర్తల జీవితంలో పాజిటివ్గా మారచ్చేమో అని చెప్తే ఈ 2 జంటలు గోవాకి వెళ్తారు. అప్పుడే ఏం జరిగింది, వీళ్ళ భార్యాభర్తల అనుబంధం చివరికి నిలబడిందా లేదా అన్నది సినిమా. ప్లస్ పాయింట్స్: సినిమాలో ఉండే 2 స్టోరీస్లో ఒక స్టోరీకి ఇచ్చిన ప్రాపర్ కంక్లూషన్, అండ్ రియల్ లైఫ్లో భార్యాభర్తలు అంటే భార్య భర్తని, భర్త భార్యని ఎలా అర్థం చేసుకోవాలి అనే విధంగా ఉండే ప్రీ క్లైమాక్స్ డైలాగ్స్, కాన్వర్సేషన్, మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ ఉండేది. 4 మెయిన్ క్యారెక్టర్స్ని అయినా వాళ్ళ పర్ఫార్మెన్సెస్ ఇవి బాగున్నాయి. మైనస్ పాయింట్స్: మొత్తం ఎక్స్పెక్టెడ్. మీరు ట్రైలర్ చూసి అందులో ఏమనిపించిందో అదే ఇందులో కూడా ఉంది. అంతకు మించి అయితే పెద్ద స్టోరీ ఏం లేదు. ఫీల్ గుడ్ ఎలిమెంట్స్ చాలా తక్కువ. ఏదో ఓకే వీళ్ళిద్దరైనా కనీసం జెన్యున్గా కలుస్తున్నారు అనుకొని మనం ఎమోషనల్గా ఫీల్ అవ్వాలి తప్ప అంత భారీ ఫీల్ గుడ్ ఎమోషనల్ సీన్స్ ఏం లేవు. అండ్ మధ్యలో వీళ్ళు గొడవ పడే సీన్స్, ఇంకో పేరు మధ్య ఇట్టే ప్రేమ పుట్టేయడం, తెలిసిన స్టోరీని అలా సాగదీయడం, అందువల్ల 1.5 ఉన్నా సరే స్లోగా వెళ్తుందనే ఫీల్ని తెప్పించడం, ఇవి మైనస్ పాయింట్స్. సో ఫైనల్గా ఈ మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, స్ట్రిక్ట్లీ ఫర్ యూత్, దట్ టూ ఫర్ అ పర్టికులర్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్. దీనికి రేటింగ్ వచ్చేసి నా ఒపీనియన్ 2.5/5. మీకు కనుక రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.